మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైలు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే సహా 8 కీలక అంశాలపై వెంటనే స్పందించి నిధులు అనుమతులు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. ప్రధాని పర్యటనను కాంగ్రెస్ నాయకులు స్వాగతించారు. పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ పర్యటనలో ప్రధాని తెలంగాణపై వరాలు కురిపిస్తారని ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు అయితేనే రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామన్న ధోరణి వదులుకోవాలని మండలిలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. బీసీ బిడ్డగా, బీసీ నాయకునిగా, ప్రధానమంత్రిగా ఈ రోజు వాళ్ళ ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటి ఆర్డినెన్స్ ని ఏం చేస్తారనేది తెలియజేయాలి. జనగణనలో కులగణన కూడా చేస్తామని చెప్పారు కానీ అటువంటి అంశాలు ఏది కూడా దాంట్లో పెట్టలేదు. ఈ మధ్యకాలంలో 16, 17, 18 సమయంలో డీలిమిటేషన్ మీరు 2027 సెన్సెస్ తర్వాత తీసుకునే విషయమే అయితే ఇప్పుడు జరుగుతున్న జనగణనలో బీసీ కులగణనకు సంబంధించిన అంశాలు ఏది కూడా దాంట్లో పెట్టలేదనే దాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఆయన వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ అంశాలన్నీ మాట్లాడాలి. ఇలా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మోదీ గారు వస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారితో పాటు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మొత్తం కూడా కోరుతున్నది ఏంటంటే ఇప్పుడు మెట్రో హైదరాబాద్ను 2వ దశ విస్తరణ కోసం వాళ్ళు సహకరించాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున నగర విస్తరణలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడంలో మెట్రో కూడా మరింత హైదరాబాద్ వేగవంతానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాం.